హలో హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ వచ్చేసి కొబ్బరి బియ్యం పిట్ అండి. సో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోద్ది. ఇది పాతకాలం నాటి వంట అండి ఇది. సో మీరు కూడా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒకసారి అయితే ట్రై చేసి కామెంట్స్లో తెలియజేయండి. రెసిపీ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపించేస్తాను, చూడండి. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే రెసిపీ వచ్చేసి బెల్లం పిట్ అండి. బెల్లం పిట్ అయితే ఎంతమందికి అయితే తెలుసండి. సో టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఇది పాతకాలం నాటి వంట అండి. సో ఇదైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం రండి. ఓకేనండి, నేనైతే గ్యాస్ పైన ఒక పాన్ అయితే పెట్టేసుకున్నాను. దీనిలో వచ్చేసి బియ్యం అయితే యాడ్ చేసేస్తున్నానండి. బియ్యం అయితే కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. సో వీటిని అయితే ఇప్పుడు చల్లారనిద్దాం. ఓకేనండి, ఇప్పుడైతే ఒక మిక్సీ బౌల్ తీసుకొని రైస్ అయితే చల్లారిపోయి ఈ రైస్ని అయితే మనం మరీ మెత్తగా కాకుండా కొంచెం బరక్గా అయితే పట్టేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలి. దీన్ని అయితే నేను ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. బౌల్లోకి అయితే వేసేస్తానండి. సో ఇప్పుడైతే అదే మిక్సీ జార్లోకి వచ్చేసి మనం కొబ్బరిని అయితే తీసుకోవాలి. కొబ్బరిని కూడా మిక్సీ పట్టుకోవాలండి. సో మిక్సీ జార్లో వేసి కొబ్బరిని కూడా మిక్సీ పట్టుకుందాం. ఓకేనండి, నేను కొబ్బరిని కూడా మిక్సీ పట్టుకున్నాను. దీనిలో అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇక్కడ కొలత అంటే నేను ఈ బౌల్తో వచ్చేసి 2 కప్పులు రేషన్ అయితే తీసేసుకున్నానండి. 1 కప్పు అయితే కొబ్బరిని అయితే తీసేసుకున్నాను. సో దీనిలో ఇప్పుడు మనము టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నానండి. సో ఇప్పుడు ఈ మొత్తం అయితే ఇలాగా కలిపేసుకోవాలండి. ఓకే, ఇలా మొత్తం సాల్ట్ కొబ్బరి ఈ బియ్య పిండిలో కలిసేలా కలిపేసానండి. దీనిలో వచ్చేసి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ అయితే తీసుకొని కలుపుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. చక్కగా కలుపుకొని ఇప్పుడు ఓ గిన్నె అయితే తీసేసుకోవాలండి. గిన్నెలో వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని ఒక క్లాత్తో అయితే మనము ఇలాగ కట్టేసుకోవాలి. సో క్లాత్ని అయితే తడపాలండి. ఇదిగోండి, క్లాత్ని అయితే ఈ విధంగా కట్టేసుకోవాలి. మనం కలిపి పక్కన పెట్టుకున్న రెసిపీని అయితే దీని మీద ఇలా స్ప్రెడ్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఓకేనండి, ఈ విధంగా పెట్టేసుకొని చక్కగా గుడ్డతో దీన్ని అయితే ఇలాగ కవర్ చేసేసుకోవాలండి. కవర్ చేసుకొని గ్యాస్ పైన పెట్టేసుకుంటామే. ఓకేనండి, గ్యాస్ పైన అయితే పెట్టేసి సిమ్లో అయితే పెట్టేసానండి. సో ఇది ఉడికి దగ్గర ఒక 20 మినిట్స్ అయితే పడుతుంది ఉడకడానికి. ఓకేనండి, ఇదైతే ఉడికిందో లేదో ఇప్పుడైతే నేను క్లాత్ తీసేసి అయితే చూసేస్తున్నాను, చూడండి. సో చక్కగా అంటే చక్కగా ఉడికిపోయిందండి. లోపల కూడా ఉడికిందో లేదో మనకు తెలియడం కోసం అయితే మనం ఒకసారి అయితే చాకుతో అయితే చూసేద్దామండి. ఏమంటలేదు, ఉడికిపోయిందండి. సో నేనైతే దించేస్తున్నాను. ఓకేనండి, దీన్ని అయితే నేను తీసేసాను. సో దీన్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను, చూడండి, కాలుతుంది. సో దీన్ని అయితే ఇప్పుడు మనం చక్కగా అయితే తీసేసానండి. దీన్ని అయితే కొంచెం చల్లారనివ్వాలి. సో దీన్ని అయితే నేను పీసులాగైతే కట్ చేసేస్తానండి. సో ఇలాగైతే చల్లారిపోతుంది. ఇదిగోండి, ఈ విధంగా అయితే చక్కగా చేసుకొని దీనిలో అయితే మనం ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. ఈ విధంగా అయితే చక్కగా బెల్లం యాడ్ చేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి. అంతేనండి, కొబ్బరి బియ్యం పిట్ అయితే రెడీ అయిపోయింది. ఓకేనండి, మన కొబ్బరి పిట్ అయితే రెడీ అయిపోయింది. సో బెల్లం కూడా యాడ్ చేసాను, చూసారా. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. వీడియోగా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్స్లో తెలియజేయండి. బాయ్.